హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మధు కన్నా. నేను మీ శ్రీకాంత్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మా నానమ్మ తోటి అయితే కాల్ ప్రాంక్ చేయడం జరిగింది. వీడియో మాత్రం సూపర్ ఎక్సలెంట్ వచ్చింది. ఎక్కడా బోర్ కొట్టకుండా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. అమ్మ మల్లమ్మ మాట్లాడేది, మల్లమ్మ మాట్లాడేది. ఇక్కడ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నామ్మా. మీ మనవడు దొరికిండి ఇక్కడ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఉన్నాడు మీ మనవడు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ అమ్మా. ఓ పొల్లిని మోసం చేసిండు మీ అబ్బాయి. ఈ అమ్మాయితోటి తిరిగి లాస్ట్ కట్ చేసి ఇప్పుడు పెళ్లి చేసుకొని అంటాడు. స్టేషన్లో ఉన్నాడమ్మా. ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? అరే జోక్ అమ్మా. అరే బాబు ఇట్రా, అరే బాబు ఇట్రా. ఏ మధు, ఏ అబ్బాయి ఇట్రా ఇట్రా. ఏ కానిస్టేబుల్ అని తీసుకురండి. ఏ బాబు మీ ఎవరు మాట్లాడా? మీ అమ్మ ఎవరు? బాబమ్మ. मस्त शेड्स ఉన్నారా నీలా కమల్ హాసన్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిర్రే. ఈడ పట్నంలా నేను ఏమనలేదే. ఆ పొల్లనే న్యాయం పడి పడ్డది. నేను నార్మల్ ఇప్పుడు మేము చదువుకున్నా కదా అక్కడ సికింద్రాబాద్ లా. ఏ బాబు ఎందుకు ఎడతావు? ఎడవక్ ఎడవక్, మంచిగా మాట్లాడు. నార్మల్ ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? ఏందమ్మా పోలీస్ స్టేషన్కి వచ్చి అమ్మాయి గురించి ఏమంటాడు? పెళ్లి చేసుకోడంట. అమ్మా నీ పేరు మాట్లాడమ్మా, మాట్లాడు. హలో సార్, ఈ అమ్మాయి నాతో తిరిగి సార్ నాకు ఎట్లయినా పెళ్లి చేయండి సార్, ప్లీజ్ సార్. ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? నీకేం తెలుసమ్మా, నువ్వు కూడా నాతో మాట్లాడినావు కదా, నీ ముందర చెప్పి మాట్లాడించండు కదా. ఇష్టం మీ పాపాయ్ అంటే పెళ్లి చేసుకుంటానికి. నువ్వు కూడా విన్నావు కదా పాపమ్మ. బాబు రెండు తగిలించు. సార్ కొట్టకండి సార్, కొట్టకండి సార్. నేనేమనలేదు సార్. ఆ అమ్మాయి వచ్చింది సార్, నేనేమనలేదు సార్. బాబు ఏడవక్ ఏడవక్. అరే లేదమ్మా లేదమ్మా, కొడతాం లే అమ్మా. అరే అమ్మా ఈపులు మాత పడ్డది. నువ్వు నోర్మై మొహం పగిలిపోతుంది. రే పెళ్లి చేసుకుంటావా లేదా? కారం పూడి పోతారు. పెళ్లి చేసుకుంటావా లేదా చెప్పరా? జనగాం ఏందమ్మా? హైదరాబాద్ అంటే తిరిగేటప్పుడు తెలియదా? అందుకే పెళ్లి చేసుకుంటా అంటుంది. నువ్వు అక్కడికి వచ్చి చెప్పింది, కంప్లైంట్ ఇచ్చింది. అదే పెళ్లి చేసుకుంటా అని చెప్పిండట ఫస్ట్. రికార్డులు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, వీళ్ళిద్దరు కలిసి దిగినాయి. రెండు కలిగించమ్మా. ఓకే, మీరు వాళ్ళ అమ్మ కాదా? అమ్మ ఎవరు ఏమంటే ఎవరు చేసినారు ఫోను? మీ అమ్మ అంటే కదా. మా మమ్మీ తెలిసి కొడితే తిడతాడు సార్.
ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? నువ్వేమంటావు చెప్పు. నేను చేసుకోను పెళ్లి చేసుకో. ఏంది పెళ్లి చేసుకో? చేసుకోను సార్. మరి ఎందుకు తిరిగినవరా? బాబు రే బాబు ఓ అమ్మా ఓ అమ్మా బిడ్డ అయితే చేస్తే చేస్తాను కానీ ఏం తిడతావు? కుక్కలు పాడగానే ఎవరు తిడతావు? కుక్కలు పాడగానే ఎవరిని తిడతావు? ఏంటి కుక్కలు పాడగానే ఎవరిని తిడతావు? కుక్కలు పర్యాలు వచ్చినాయి ఎవరితోనయ్యాగా అంటే మమ్మల్ని మేము ఎవరుతాను? ఇన్ని రెండు నువ్వు కుక్కలని తిట్టకండి వీళ్ళని తిడతావు అనుకో నన్ను కొడుతుర్రు. నువ్వు కుక్కలని తిట్టకండి వీళ్ళని తిడతావు అనుకో నన్ను కొడుతుర్రు. అంటే నా పిల్లలు ఏమన్నా బిడ్డ కాలు మొత్తం నేను కాదు కుక్కలు వరకనేవి అవ కాదు నేనేమంటలేను. అయ్యా మరి నా పూర్వం ఏం చేసే ఏం చేయకుండా అయ్యా ఎక్కడ ఏం కథ వాళ్ళ అబ్బాయి అక్కడనే ఉన్నారు జరా కాదమ్మా. ఇప్పుడు ఈ పిల్లగానికైనా కుక్కలు ఎక్కువైనాయా? కుక్కలు నాకి క్లాస్ అడిగాలు ఉన్నాయి అయ్యా నాకు కోరుకోండా పడిపోతాను పట్టుకో ఎట్టుపోతానరా? ఓకే ఓకే చెప్తానా ఎటుపోతానరా తప్పించుకొని? వాష్రూమ్ టాయిలెట్ పోతామా సార్? టాయిలెట్ చెప్పుకోవాలి వద్దా? ఉత్తపోతానికి చెప్పు పోతావా? అర్జెంట్ వస్తాను సార్. మరి చెప్పాలా వద్దా? చెప్పాలి. ఏందమ్మా వీడు తప్పించుకొని పోతాడు? సరే సరే వీళ్ళ అమ్మయ్యానా? అమ్మ బాబు చెప్పు జరా వాళ్ళ అమ్మను. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? హైదరాబాద్ ఉన్నావా? నేను కోరుకోండి అయ్యా మాది పల్లె మాది దండం దగ్గర. సార్ ఎట్లయినా నాకు పెళ్లి చేయండి సార్ ప్లీజ్ సార్. మధు లేకుండానే ఉండలేండి సార్. మగమ్మ చేస్తా పెళ్లి సార్. ఎట్లయినా మాకు ఇప్పుడే పెళ్లి చేయండి సార్. మళ్ళీ పోతే దొరకడు సార్ ప్లీజ్ సార్. మరి చెయ్యండి ఊకే గడలు వేసుకోండి. చెయ్యండి ఊకే గడలు వేసుకోండి. ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరగిపోతారు. ఫోటో చూపించింది అమ్మ మీ మనవాడు. నాకు చూపెట్టలే కదా. అమ్మాయి ఫోటో చూపెట్టలేదురా? చూపెట్టిన సార్ ఒకసారి చూసింది. ఆమె ముందరనే ఫోన్ మాట్లాడినా నేను. అవో నీకు తెలుస్తాడుగా అమ్మ అంతా. ఫోన్ ఎవరు అంటే మా దోస్తు అన్నాడు అంతే. అంటే నువ్వే నడిపించినావు మొత్తం? నేనేం చేయలేదు నాకు తెలియదు అయ్యా. నాకు అవసరం తెలియలేదు. నాకు ఎరకలేదు అయ్యా. నాకైతే అక్కడ ఎరకలేదు. మరి మరి వాళ్ళ అవ్వయ్య లేకుండా నువ్వు ఎక్కడ చెప్తాను అయ్యా జరి ఏమనకుండా అయ్యా మొత్తం. అంటే మీ అమ్మకు తెలిసి ఈ ముచ్చట మొత్తం తెలియదు సార్? బాబమ్మకు తెలియదు నాకు తెలియలేదు. అంటే నాకు తెలియదు అయ్యా. మొత్తం ఏమే నడిపించింది అంటే మేము కేసు పెడతా. వద్దు సార్ మా బాబమ్మ మీద పెట్టకూడదు. మీ బాబమ్మ మీద కేసు పెడతా. మొత్తం నడిపించింది ఏమే అయితే. నాకు అవసరం నేను తెలియదు అయ్యా. నాకు నీకు మొత్తం నాకు ఎరకలేదు. ఆమెకు పింఛన్ మళ్ళీ పింఛన్ ఇప్పుడే కొత్త వస్తాను సార్. పింఛన్ మాకు మొన్న కంటే ఇప్పుడు ఆడ వ్యక్తులు ఇంకా మొన్న కంటే పింఛన్ వస్తుంది అంతే. మొన్న కంటే పింఛన్ వస్తుంది అంతే. కాదమ్మా నీకు మొత్తం తెలుసు కదా? నాకు తెలియదు అయ్యా. అవసరం తెలియదు. నాతో కూడా మాట్లాడింది సార్. నాకు తెలియదు అసలు ఎన్నడూ మాట్లాడినమ్మా నేను. నువ్వు మాట్లాడితే కదా అమ్మా. అంటే మా మేనర్లు ఉన్నారు. మా అన్న కొడుకులు ఉన్నారు. మా మనవరాన్ని అనుకున్నా కానీ నీ సంగతి నాకేమరికమ్మా. అన్న కొడుకులు ఉన్నారు హైదరాబాద్. చేసుకుంటాను కూడా చెప్పిన. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు? ఏం కూర అంటే వంకాయ కూర అన్నావు కదా అమ్మా. అంటే మరి నువ్వు నేను అనుకున్నా కదా మా మేనర్లు బిడ్డ అనుకుంటున్నా నేను గట్ట. మంచిగా మాట్లాడి అట్లా అంటే ఏందమ్మా? నన్ను అన్యాయం చేస్తారా? నువ్వు నాకు ఎరకాదమ్మా. నేను చూసిందా? సరే అమ్మా మీ మనవని నేను పెళ్లి తీసుకొని పోతాను నేను ఇప్పుడు. మరి మీది ఏ ఊరు? మాది వరంగల్ అమ్మా. మరి అక్కడ ఎందుకున్నావు నువ్వు హైదరాబాద్? జాబ్ చేసుకోదమ్మా. నన్ను లవ్ చేసి మోసం చేసిందమ్మా. పెళ్లి చేసుకుంటా అంటాను ఇప్పుడు. ఏంటి మమ్మీ ఎవడీడు? మరి నువ్వు ఎందుకు పోయినావు అమ్మ? మరి నా మననేట నువ్వు ఎందుకున్నావు? నీ వరంగల్ హైదరాబాద్ ఎట్లా వచ్చారమ్మా మీరు? నేను హైదరాబాద్ లో జాబ్ చేసుకుంటానికి వచ్చిన అమ్మా. సినిమా ఫీల్డ్. అన్న కాట ఫోన్ చేయరా జరా.
మధు అని అట వరంగల్ పిల్లలు ప్రేమించిండ్రట వాళ్ళు పట్టుకున్నారు అట పోలీసు వాళ్ళు. నీ ఫోన్ చెయ్యి అయ్యో చూడాలి చెయ్యి. మీరు సినిమా షూటింగ్ కి వచ్చినమ్మా లవ్ అని చెప్పిండు. హలో హలో ఎవరండి? హలో ఎవరమ్మా? ఎవరు మీరు? మీరెవరు? మేము అక్కడ తెలిసిన వాళ్ళం కానీ ఎవరండి మీరు? మేము హైదరాబాద్ చేసాయమ్మా జూబ్లీ. ఓకే. ఈ మధుని తెలుసా? మా మధు మధు అంటే మధు కన్ననా? ఏమో ఇంటి పేరు ఏం పేరు రా నీ పేరు? మాట్లా కన్నా సార్. ఎవరు ఈ అమ్మాయి ఎవరు? అమ్మాయి ఎవరు? ఎందుకు మోసం చేసుకో తెలియజేసుకోవా? ఆమె నాతో తిరిగింది సార్. సార్ నన్ను లవ్ చేస్తాను మోసం చేసింది సార్, చేసుకోను అంటాను ఇప్పుడు పెళ్లి. మాకు ఇప్పుడే పెళ్లి చేయండి సార్ ప్లీజ్ సార్. ఉండమ్మా ఉండు 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 సార్ సార్ ప్లీజ్. అరే ఉండమ్మా నువ్వు. ఏమంటావురా? పెళ్లి చేసుకుంటావు చేసుకోవా? ఎవరమ్మా నువ్వు చెప్పు.